ప్రధానమంత్రి మోడీ నిన్న హైదరాబాద్ వచ్చిన సందర్భంలో జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతూ పెట్రోలు డీజిల్ వాడకాన్ని తగ్గించాలని, బంగారం 1 సంవత్సరం పాటు కొనుగోలు చేయొద్దని ప్రజలకు బహిరంగంగా పిలుపిచ్చారు. మనం అంతర్జాతీయంగా వస్తున్నట్టు యుద్ధ పరిస్థితుల్లో సంక్షోభం వస్తుందని, విదేశీ మార్గదర్శక సంక్షోభం ఎదుర్కోవాల్సి ఉంటుందని కూడా హెచ్చరించారు. ఆయన చెప్పినటువంటి మొత్తం ఈ మాటలు, దానికి పరిష్కారం చూస్తుంటే 1990-91లో ఆ రోజు సంస్కరణలో ప్రవేశపెట్టే ముందున్న తీవ్రమైనటువంటి ఆర్థిక సంక్షోభం నాటి పరిస్థితులు ఈరోజు మళ్ళీ తిరిగి తలెత్తుతున్నాయనే దానికి ఇది నిదర్శనం. అంతా సజావుగా ఉంది, మనం సూపర్ పవర్ అవుతున్నాం, ఇసుగురు అవుతున్నాం అని ఒకవైపు డాంబికాలు పలుకుతూ, మరోవైపు సంక్షోభం అంచులో ఉన్నాం అని ప్రజలకు హెచ్చరిక చేయటం అంటే ఇది రాబోయే ప్రమాదాన్ని సూచిస్తున్నది. ప్రజల మీద బండలు వేయటానికి, పిడుగులు కుడిపించడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతుంది అనేది మనకు అర్థం ఉంది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఎరువుల ధరలు పెంచింది. గ్యాస్ ఆయిల్ ధర పేరుతోటి యూరియా అసలు దొరకటం లేదు, ఎరువులు కూడా, గ్యాస్ ధరలు పెరిగినాయి, పెట్రోల్ దొరక్క మొన్న దాకా క్యూలు కూడా ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాము. ఇలాంటి స్థితిలో వర్క్ ఫ్రమ్ హోమ్ చేయమని ఆయన సలహా ఇస్తున్నాడు అందరినీ. వర్క్ ఫ్రమ్ హోమ్ చేయమని సలహా ఇవ్వబోయే ముందు ప్రధానమంత్రి తాను స్వయంగా ఆ సలహాను పాటించాలి. ఈ రోజు నిన్న హైదరాబాద్ పర్యటన, అంతకుముందు ఎన్నికల ఎత్తులో పెద్ద ఎత్తున సమీకరణలు, యాత్రలు, మళ్ళీ ఈరోజు సోమనాథ్ 75వ వార్షికోత్సవం పేరుతోటి ఈరోజు పెద్ద రోడ్ షో ఇవన్నీ కూడా పెడుతున్నారు. వీటికి ఎన్ని వేల మందిని సమీకరిస్తున్నారు. అందరినీ సమీకరించడానికి ఎన్ని వాహనాలు అవసరం అవుతాయి, ఆ వాహనాలందరినీ కూడా ఎంత పెట్రోల్ డీజిల్ ఖర్చు అవుతుంది, ఎన్ని ప్రధానమంత్రికి పట్టవని అడుగుతున్నాను. ప్రధానమంత్రి పర్యటనకు ఒక చోట 300-400 కోట్లు ఖర్చు చేయాల్సిన పరిస్థితి వస్తున్నది. ప్రతి చోట సమీకరణలు, బస్సులు పెట్టడం ఇవన్నీ కూడా జరుగుతుంది. అందుకని ఆయన పర్యటనలు మానుకొని ప్రధానమంత్రి ఆఫీసులో కూర్చొని వర్క్ ఫ్రం హోమ్ చేయడం ప్రారంభిస్తే చాలా ఆయిల్ మిగులుద్దు. ఆయన కదిలిన ప్రతి చోట జనాన్ని కదిలించిన ప్రభుత్వ యంత్రాంగం కదలటం, ప్రభుత్వ వాహనాలకు ఖర్చు, ఇవన్నీ కూడా డీజిల్, పెట్రోల్ ముందు తాను పాటించి తర్వాత ప్రజలకు సలహా ఇవ్వటం మంచిది. అలాగే బంగారం కొనుగోలు అనేది ప్రజలు పెళ్లిళ్లకు లేకపోతే పబ్బాలకు కొనటం వల్ల ధరలు పెరుగుతున్నాయనేది పాక్షికం మాత్రమే, అసలు వాస్తవం అది కాదు. ఈరోజు పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలు హార్డ్ క్యాష్ దాదాపు 10 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టకుండా లాభాలు రావటం లేదని క్యాష్ పెట్టుకుని నడుపుతున్నారు. వాళ్ళందరూ ఈ క్యాష్ని బంగారంలోకి మార్చుకుంటున్నారు, దిగుమతి చేసుకుంటున్నారు. కార్పొరేట్ల వల్ల పెరుగుతున్న బంగారం ధరలను సామాన్య ప్రజలకి పెట్టి మీరు పెళ్లిళ్ళకి బంగారం కొనబాకండి, నేను 1 సంవత్సరం పాటు నిషేధం పెడతామని చెప్పడం అంటే ఇది చాలా అన్యాయం. ఫలితంగా ఇప్పుడు షేర్ మార్కెట్ పడిపోయింది, మరోవైపు బంగారం దిగుమతి ఏమీ ఆగలేదు. అందుకని మీరు కార్పొరేట్లను కంట్రోల్ చేయండి, ప్రజలకు వచ్చే సలహాలు ఇవ్వటం మానుకొని బడా కార్పొరేట్లను కంట్రోల్ చేస్తే మనం ఈ ఆర్థిక సంక్షోభం నుంచి ఎంతో కొంత బయటపడటానికి అవకాశం ఉంటుంది. అందువలన ప్రధానమంత్రి వాచకాలు ఈరోజు తిరిగి మనం సంక్షోభంలో పోబోతున్నాం అని చెప్పి ప్రజల నెత్తి మీద పిడుగులు కురిపించడానికి, మానసికంగా సిద్ధం చేయడానికి ఎన్నికలైన మరుక్షణం ఈరోజు ఇలాంటి ప్రకటనలు చేస్తున్నారు. అందుకని ప్రజలు కూడా ప్రభుత్వ యొక్క భారాలు వేస్తే వాటిని ప్రతిఘటించడానికి, పోరాటానికి సిద్ధంగా ఉండాలని చెప్పి నేను మన 50 మంది ప్రజలకి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.